అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రజిత రెడ్డి అఫీషియల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మన తొలి పండుగ అన్నమాట, అంతే కదా. చిన్న ఫ్యామిలీ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నాం అనేది చూసేయండి. మాకున్నంతలో మేమైతే హ్యాపీగా జరుపుకుంటాము. చూడండి ఇంకా బ్లాగ్ మొత్తము. మన తెలుగు వాళ్ళకి మొట్టమొదటి తొలి పండుగ అన్నమాట. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. ఉగాదితోనే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. ఉగాది పండుగ అంటేనే తెలుగు నూతన సంవత్సరం. ఎట్లయితే పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గేసుకోవడం, కలర్స్ చేసుకోవడం, ఇంకా మామిడాకులు తోరణాలు కట్టడం, ఇలాంటివన్నీ ఇంకా మా ఆయనే నేను మా పాప అయితే ఇలా జరుపుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా, ఇంట్లో సందడి సందడిగా అయితే ఉంది. ఇంకా మా ఆయన అయితే తోరణాలు కడుతుంటే మా పాప ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా ఆనందంగా హ్యాపీగా జరుపుకుంటాం అనమాట. ఏదైనా ఈ ఉన్నది ఒక జీవితం కాబట్టి హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటాము. గొడవలు అనేది సహజం, కానీ కలిసిమెలిసి ఉండటమే జీవితం. చూసారు కదా, మేమైతే ముగ్గురం చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది, బట్ కుదరలేదు. అందుకే ఇక్కడే హ్యాపీగా జరుపుకుంటున్నాం అనమాట. ఇంకా పాప చూసారా ముగ్గేస్తుంది. ఇంకా కలర్స్ అయితే ఎలా వేస్తుంది చూసారా నా బుడ్డి తల్లి. లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఎవరైనా ముందుగా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ నా ఛానల్లో ఫన్నీ కంటెంట్ వీడియోస్ అయితే చూసేయండి. కొన్ని బ్లాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా పొద్దున్నే లేచి తలంటుకొని తలస్నానం చేసుకొని ఇలా ముగ్గేసుకొని గడపలు కడుక్కొని ముగ్గేసుకొని ఇంకా చూసారా పూజ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. నేను బొట్టు పెట్టేసుకొని పూజ చేస్తుంటే ఇంకా మా పాప చూడండి, నాకు బొట్టు పెట్టు మమ్మీ అంటే ఇంకా తనకి బొట్టు పెట్టి నేను బొట్టు పెట్టేసుకొని మా వారికి బొట్టు పెట్టేసుకొని ఇంకా ఇలా అయితే పండుగ స్టార్ట్ అయిపోయింది అనమాట. మాది చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి, తప్పుగా మాట్లాడితే ఏమైనా క్షమించండి. ఇంకా కొంచెం అయితే సాంగ్ వస్తుంది చూసేయండి. అండ్ భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మా సైడ్ అయితే భక్షాలు అంటారు, కొంతమంది సైడు కొన్ని చోట్ల ఒక్కొక్క స్లాంగ్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మా సైడు భక్షాలు అంటారు, ఇంకో సైడు బొబ్బట్లు అంటారు, పోలేలు అంటారు, ఓలిగలు అంటారు. మా సైడ్ భక్షాలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. మీరు ఎలా జరుపుకున్నారు ఉగాది పండుగ అనేది కూడా కామెంట్ చేసేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అయిన తర్వాత ఇంకా స్వీట్ ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి ఇంకా పాప అయితే స్వీట్ సేమియా అడిగింది. ఇంకా వంటగదిలో అయితే క్లీన్ చేసుకొని మంచిగా వంటగదిని చూసారు కదా ఇలా అలంకరించుకొని సేమియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉగాది మంగళం, కొత్త దారులు, ఆనందం నిండిన కొత్త కలలు, స్వాగతం పలుకుతూనే వచ్చింది సిరుల ఊసులతో. పచ్చని రుచి తెలియజేస్తే జీవితమే ఓ పాఠమట, తీపి చేదు పులుపు కారం. ముందుగా అయితే శనగపప్పును మంచిగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకొని ఇక్కడ కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. ఉడికిన తర్వాత మంచిగా ఆరబెట్టేసుకోవాలి శనగపప్పుని. మళ్ళీ మళ్ళీ వెలుగులు నింపే నూతన రేవు తెరుచనే, ఆశలతో ముందుకు సాగే నవ మొక్కలు మొలిచెనే. ముళ్ళాల ముగ్గులే రంగుల పూదండ, పండగ సందడి కొత్త కాంతిసే ఆడవారికి బొమ్మల పండగ, అందరికీ విజయాగమనం. పురంతా సంతోషం, హృదయాల్లో శుభదినం, అమరి ఉగాది వచ్చిందయ్యా, మన అందరికీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, జీవితంలో సిరులు సంతోషాలు కలగాలని ఆశిస్తాం. పచ్చడి రుచి తెలియజేస్తే జీవితమే ఓ పాఠమట, తీపి చేదు పులుపు కారం ఆరంభమే ఓ పాఠమట. మళ్ళీ మళ్ళీ వెలుగులు నింపే నూతన రేవు తెరుచనే, ఆశలతో ముందుకు సాగే నవ మొక్కలు మొలిచెనే. నవ్వాడంబమే వెలుగులు నింపే నూతన రేవు తెరుచనే, ఆశలతో ముందుకు సాగే నవ మొక్కలు మొలిచెనే. మళ్ళీ మళ్ళీ వెలుగులు నింపే నూతన రేవు తెరుచనే,
ఆశలతో ముందుకు సాగే నవమొక్కలు మొలిచెనే ముత్యాల ముగ్గుల రంగుల పూదండ పండగ సందడి కొత్త కాంతిసే ఆడవారికి బొమ్మల పండగ అందరికీ విజయాగమనం ముత్యాల ముగ్గులే రంగుల పూదండ పండగ సందడి కొత్త కాంతిసే ఆడవారికి బొమ్మల పండగ అందరికీ విజయాగమనం ముగింపు ఊరంత సంతోషం హృదయాల్లో శుభదినం హమరి ఉగాది వచ్చిందయ్యా మన అందరికీ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు జీవితంలో సిరులు సంతోషాలు కలగాలని ఆశిస్తాం ముందుగా అయితే శనగపప్పును మంచిగా క్లీన్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకుని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత వాటిని నీళ్ళార తీసేసి ఇంకా మంచిగా గాలికి పెట్టేసి చూసారు కదా మా పాప అయితే ఇక వడకట్టుకొని ఒక క్లాత్లో ఇలా పెట్టేసుకున్నాం అనమాట. పెట్టేసిన తర్వాత పిండి అయితే మైదా పిండి తీసుకున్నాను నేను మొత్తము. మైదా పిండి కలిపేసి మంచిగా మైదా పిండి చపాతీ పిండిలా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇంకా కలిపిన తర్వాత ఇలా చపాతీ రోల్ లాగా చేసుకొని దాంట్లో స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత చూసారా నేను చూపించే విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది. నెయ్యి వేసుకొని ఇంకా 2 వైపులా దూరగా వేయించుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. అన్నీ ఇలానే చేసేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత చూసారు కదా ఇప్పుడు పచ్చడి అయితే మా వారు చేసేస్తారు. ఉగాది మంగళం కొత్త దారులు ఆనందం నిండిన కొత్త కలలు స్వాగతం పలుకుతూనే వచ్చింది సిరుల ఊసులతో పచ్చని రుచి తెలియజేస్తే జీవితమే ఓ పాఠమట తీపి చేదు పులుపు కారం ఆరంభమే ఓ పాఠమట మళ్ళీ వెలుగులు నింపే నూతన రేవు తెరుచెనే ఆశలతో ముందుకు సాగే నవమొక్కలు మొలిచెనే మల్లాల ముగ్గులే రంగుల పూదండ పండగ సందడి కొత్త కాంతిసే ఆడవారికి బొమ్మల పండగ అందరికీ విజయాగమనం ఊరంతా సంతోషం హృదయాల్లో శుభదినం అమరి ఉగాది వచ్చిందయ్యా మన అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు జీవితంలో సిరులు సంతోషాలు కలగాలని ఆశిస్తాం పచ్చడి రుచి తెలియజేస్తే జీవితమే ఓ పాఠమట తీపి చేదు పులుపు కారం ఆరంభమే ఓ పాఠమట మళ్ళీ వెలుగులు నింపే నూతన రేవు తెరుచెనే ఆశలతో ముందుకు సాగే నవమొక్కలు మొలిచెనే నవ్వాడంబమే వెలుగులు నింపే నూతన రేవు తెరుచెనే ఆశలతో ముందుకు సాగే నవమొక్కలు మొలిచెనే మళ్ళీ వెలుగులు నింపే నూతన రేవు తెరుచెనే ఆశలతో ముందుకు సాగే నవమొక్కలు మొలిచెనే ముత్యాల ముగ్గుల రంగుల పూదండ పండగ సందడి కొత్త కాంతిసే ఆడవారికి బొమ్మల పండగ అందరికీ విజయాగమనం ముత్యాల ముగ్గులే రంగుల పూదండ పండగ సందడి కొత్త కాంతిసే ఆడవారికి బొమ్మల పండగ అందరికీ విజయాగమనం ముగింపు ఊరంత సంతోషం హృదయాల్లో శుభదినం హమరి ఉగాది వచ్చిందయ్యా మన అందరికీ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు జీవితంలో సిరులు సంతోషాలు కలగాలని ఆశిస్తాం.
ఇంకా పచ్చడి అయితే చేసేద్దాము. ఫైనల్గా మా ఆయన అయితే కుండ తెచ్చాడు. కుండ తెచ్చిన తర్వాత వాటికి బొట్లు పెట్టి ఇలా కంకణం అయితే కడతామన్నమాట. కుండనైతే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని మంచిగా, ఎందుకంటే దాంట్లో కొంచెం మట్టి మట్టి ఉంటుంది కదా, దాన్ని కాసేపు నానబెట్టుకొని నీళ్ళల్లో అప్పుడు క్లీన్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు చింతపండు, బెల్లము, సోంపు, మామిడికాయ, కొబ్బరికాయ ఇవన్నీ వేసేసి తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. షడ్రుచులు అనమాట. వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పులుపు, వగరు, ఆనందం, సుఖం, దుఃఖం అన్నీ ఉంటేనే జీవితం కదండి. కష్ట సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఎప్పుడూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ అయితే.